ఇవాళ సుప్రీంకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణకు రానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఐఆర్ఆర్ కేసులో ఈ నెల 10న హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంలో సవాల్ చేసింది. ఏపీ ప్రభుత్వం చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేయాలనేది కేబినెట్ నిర్ణయమని చంద్రబాబు తరపున లాయర్లు వాదనలు వినిపించారు. ఇది చంద్రబాబు నిర్ణయం కాదని, మాస్టర్ ప్లాన్ ఐఆర్ఆర్ అలైన్మెంట్పై అప్పటి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించిందని చెప్పారు. పారదర్శకంగా చేపట్టిన పనులకు కుట్రకోణం ఆపాదించడం సరికాదని, చంద్రబాబు లబ్ధి పొందడానికి ఎలాంటి ఆధారాలు లేవని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. ఏపీలో ఎన్నికల వేళ ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు చేపట్టారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్తో పాటు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, జనసేన తరఫున గెలిచి వైసీపీలోకి వెళ్లిన రాపాక వరప్రసాద్కు నోటీసులు ఇస్తూ ఈ నెల 29న వివరణ ఇవ్వాలని సూచించారు. పార్టీలు ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదులపై సంతృప్తికర సమాధానం ఇవ్వాలని, లేదంటే అనర్హత వేటు తప్పదని నోటీసులో పేర్కొన్నారు స్పీకర్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీలో ఎన్నికల వేళ ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు చేపట్టినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ఏదైతే ఏపీలో చూసుకున్నట్లయితే కనుక పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకి అయితే కనుక ఇటు స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే కనుక నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే రీసెంట్ గా చూసుకున్నట్లయితే కనుక గడ్డా శ్రీనివాస్ యొక్క రాజీనామా సైతం కూడా ఆమోదించడం కూడా జరిగింది. ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రాజీనామా ఫార్మేట్ అయితే కనుక స్పీకర్ ఆమోదించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మిగిలిన ఎమ్మెల్యేలకు సైతం కూడా ఇటు స్పీకర్ నోటీసులు అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది. వచ్చి వెంటనే కూడా వివరణ ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇటు ఎమ్మెల్సీలకి సైతం కూడా ఇటు నోటీసులు జారీ చేసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇటు ఏదైతే శాసన మండలి స్పీకర్ సైతం కూడా ఇటు వివరణ ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్సీలకి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా జనసేన నుంచి చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వీరందరికీ కూడా ఇటు స్పీకర్ నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండవల్లి శ్రీదేవి, అదేవిధంగా మేకపాటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ నోటీసులు అనేది కూడా జారీ చేయడంతో పాటు ఇటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అదేవిధంగా కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వీళ్ళందరికీ కూడా ఇటు నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. వెంటనే ఇటు స్పీకర్ కి అయితే కనుక వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాజ్యసభలో ఏదైతే ఎంపీలో ఉన్నటువంటి కోటా ఏదైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఓటు ఉన్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక స్పీకర్ కొన్ని చర్యలు అనేది కూడా తీసుకుంటున్నారంటూ కూడా కొన్ని విధంగా కూడా వస్తున్నటువంటి సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక పార్టీ ఫిరాయించినటువంటి వారి అందరికీ కూడా ఇటు నోటీసులు వెళ్తున్నాయంటూ కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం తెలియజేయడం కూడా జరుగుతుంది. సంతోష్, మరి గెలిచిన వైసీపీలో వెళ్ళిన రాపాక వరప్రసాద్ నోటీసులు ఇస్తే నెల 29 వివరణ ఇవ్వాలని సూచించారు. మరి వివరణలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే జనసేన నుంచి గెలిచినటువంటి ఏకైక
ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం కూడా ఇటు వైసీపీకి మద్దతు ఇవ్వడంతో పాటు ఇటు ఆయనకి సైతం కూడా ఇటు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే వివరణ అనేది కూడా అందరూ తప్పనిసరిగా ఇవ్వాలి అంటూ కూడా ఈ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసుల్లో జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే ఇటు రాపాకతో పాటు అదే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కూడా ఇటు వైసీపీకి సపోర్ట్ చేసిన నేపథ్యంలో వారికి సైతం కూడా నోటీసులు ఇస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వీరందరూ తప్పనిసరిగా కూడా వివరణ అనేది కూడా ఇవ్వాలి తమ్మినేని సీతారాంకి. అంతేకాకుండా ఇటు ఎమ్మెల్సీలకి సైతం కూడా ఇటు నోటీసులు జారీ చేసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. శాసన మండలి చైర్మన్ సైతం కూడా వీరందరికీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీరందరూ కూడా ఇటు పూర్తి స్థాయిలో వివరణ అనేది కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అని కూడా ఇటు ఆ నోటీసులో పేర్కోవడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సంతోష్. వైసీపీ 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు 4 విడతల్లో పలు పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ ఇవాళ సాయంత్రం 5వ జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 5వ విడత అభ్యర్థుల ప్రకటన కోసం అటు ఆశావహులు ఇటు పార్టీ కేడర్ కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జీలను 5వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైసీపీ 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు 4 విడతల్లో పలు పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ ఇవాళ సాయంత్రం 5వ జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 5వ విడత అభ్యర్థుల ప్రకటన కోసం అటు ఆశావహులు ఇటు పార్టీ కేడర్ కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జీలను 5వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి, వైసీపీ 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించారు. 5వ జాబితాకు సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతూ ఉంది. 5వ జాబితాకు సంబంధించి గత కొద్ది రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు ఈ 5వ జాబితాను విడుదల చేసే అవకాశం తెలుస్తోంది. ప్రధానంగా ఎంపీ స్థానాలకు సంబంధించి 5వ జాబితాలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విజయనగరం, అనకాపల్లి, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురం పార్లమెంటు స్థానాలతో పాటు ఒంగోలు, నరసరావుపేట పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఈ 5వ జాబితాలో క్లారిటీ ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే నరసరావుపేటకు సంబంధించి అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ కు నరసరావుపేట పార్లమెంటు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి కొద్ది రోజులుగా
చర్చ జరుగుతూ ఉంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి స్థానంలో వేరే వారికి సీటు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. మంత్రి రోజా పేరు ఈ లిస్ట్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. నిన్నటి వరకు చెవిరెడ్డి పేరు వినిచినప్పటికీ తాజాగా రోజాను ఒంగోలు పార్లమెంట్ కు పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు తిరుపతి పార్లమెంట్ కి ఇప్పటికే ఆదిమూలం మన ఎమ్మెల్యేను ఇన్ఛార్జ్ గా నియమించారు. కానీ ఆయన తిరుపతి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించకపోయిన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. నిన్ననే జిల్లాకు సంబంధించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తిరుపతి పార్లమెంటు ఇన్ఛార్జ్ కూడా మార్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తంగా ఈ 5వ జాబితాకు సంబంధించి కసరత్తు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఈ జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సోని, థ్యాంక్ యూ రమేష్. ఎన్నికల వేళ వైసీపీలో టికెట్ టెన్షన్ కొనసాగుతోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల పేరుతో మార్పులు చేర్పులు చేసిన వైసీపీ అధినేత సర్వేల ఆధారంగానే ముందుకెళ్తున్నారు. దీంతో సిట్టింగ్లు ఆశావహులో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు టికెట్ దక్కని వాళ్లు, స్థానభ్రంశం పొందిన వారు తమ అసంతృప్తి స్వరాలను బహిరంగంగానే వినిపిస్తున్నారు. వైనాట్ 175 అంటూ మొన్నటి వరకు నినాదం వినిపించిన వైసీపీ ఇప్పుడు సిద్ధం అంటూ ముందుకెళ్తోంది. పార్టీ నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు భీమిలి వేదికగా సార్వత్రిక ఎన్నికలకు సమరం శంఖం పూరించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారం వైసీపీ అధినేతకు పెద్ద తలనొప్పిగా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల కోసం పార్టీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు మొదలుపెట్టిన జగన్ ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేశారు. 5వ దానిపై సుదీర్ఘమైన కసరత్తులు చేస్తున్నా ఇంకా ఓ స్పష్టత రాలేదనే చెప్పాలి. ఈ జాబితాలో నరసరావుపేట, కాకినాడ ఎంపీ సీట్లను ఫైనల్ చేస్తారని భావిస్తుండగా అవి మాత్రం కొలిక్కి రావడం లేదు. సరికదా, నరసరావుపేట నుంచి పోటీ వద్దన్నందుకు సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీని విడిచి బయటకు వెళ్లారు. శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాతో నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ ను రంగంలోకి దింపడం వైసీపీ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాకినాడ ఎంపీ సీట్ల నుంచి చలమలశెట్టి సునీల్ పేరు ఫైనల్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక వైసీపీ తర్జన భర్జన పడుతున్న సీటు ఒంగోలు పార్లమెంట్. ఇక్కడి నుండి సిట్టింగ్ మాగుంటను తప్పించాలని వైఎస్ భావిస్తుండగా బాలినేని మాత్రం బెట్టు వీయడం లేదు. మొన్నటి వరకు ఇక్కడి నుండి చెవిరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం సాగుతూ ఉండగా ఇప్పుడు ఆ లిస్టులోకి రోజా వచ్చి చేరారు. చివరకు ఎవరు ఖరారవుతారు అన్నది తేలేందుకు మరికొంత సమయం పట్టేలాగా ఉంది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు టికెట్ దక్కని వాళ్ళు, స్థానభ్రంశం పొందిన వాళ్లలో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలోనే సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీలో ఎస్సీలకు తగిన గౌరవం లేదన్న ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా విమర్శాస్త్రాలు సంధించారు. తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారని, అదే చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు ఆదిమూలం. ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి? సత్యం తీసుకుపోయి ఆయన నిజంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళ పనిచేసిన వ్యక్తికి, ఒక సిన్సారిటీ ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఉండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినటువంటి కుట్ర, దారుణం, మోసం. అంటే పడమట తాలూకుల మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు అంటే? ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికే చెప్పాను, సార్ నేనేం తప్పు చేయలేదు, నన్ను రెండు కారణాలు అడిగాను. నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు? నా దగ్గర ఏమైనా తప్పు ఉందా? పార్టీ కార్యం చేయలేదా? సంక్షేమం తీసుకోలేదా? ప్రజలు చేయలేదా? ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే ఈ కార్యక్రమం పెట్టాను నిరంతరం కూడా. అభ్యర్థులను ముందుగా ప్రకటించడం ద్వారా అసంతృప్తులను ఎన్నికల నాటికి చల్లార్చవచ్చు అనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఆలోగానే నేతలు ఇతర పార్టీ వైపు చూస్తున్నారు. ప్రతిపక్ష నేతలతో టచ్ లోకి వెళుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఇది ఎంతవరకు వెళ్తుంది, వైసీపీ వాటిని ఎలా అధిగమిస్తుందనేదే ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.
నేడు కడప కర్నూలు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటించనున్నారు. కడప నగరం శివార్లోని జై రాజ్ గార్డెన్స్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కీలక నేతలు చేరనున్నారు. వారికి షర్మిల కూడా కండువా కప్పి ఆహ్వానించనున్నారు. అనంతరం ఆమె కర్నూలు వెళ్తారు. అక్కడ కర్నూలు జిల్లా నేతలతో షర్మిల సమావేశం కానుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల 6 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పెట్టారనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 5 రోజులు అసెంబ్లీ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో అవుట్ ఓన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సర్కార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. చాలాసేపు రేవంత్ రెడ్డితో ప్రకాష్ గౌడ్ చర్చించారు. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ప్రకాష్ గౌడ్ గెలిచిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిని ఇటీవలే మరో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల రేవంత్ రెడ్డితో చర్చించారు. మెదక్ జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బలపరిచేలా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమంపై దాడి జరిగింది. ముప్పాల మండలం తొండపిలో కన్నా లక్ష్మీనారాయణ బాపు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. లైట్లు ఆపేసి రాళ్లతో దాడి చేశారు. సమీపంలో ఉన్న భవనాలపై నుంచి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. అయితే వైసీపీ కార్యకర్తలే తమపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ, పిఏ స్వామికి పలు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే ఈ దాడిపై కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే కరెంట్ తీసేసి రాళ్లతో దాడికి పాల్పడ్డానన్నారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని, నిర్లక్ష్యంగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద తొండపి గ్రామం వెళ్లినప్పుడు కొంతమంది వైసీపీ గుండాలు అంబటి రాంబాబు ప్రోత్సాహంతో గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంటు తీసి డాబాల మీద ఉండి డాబాల మీద నుంచి
రాళ్ల వర్షం కురిపించి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. భగవంతుడి దయ వల్ల చిన్న చిన్న ఇంజరీస్ తో మరి బయటపడటం జరిగింది. పోలీసుల సమక్షంలోనే జరిగింది ఇన్సిడెంట్. పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో మరి ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడి చాలా తక్కువ మంది ఉన్నది, చాలా గ్రామంలో చాలా తక్కువ మంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ వాచింగ్ సందర్భ న్యూస్.